హల్లెలూయా. చేతులు ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీ ఎదుట నిలబడి వాక్యం ధ్యానించడానికి దేవుడిచ్చిన నా యొక్క ధన్యతను బట్టి, యోగ్యతను బట్టి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా చాలా మంది రాలేకపోతుంటున్నారు. అది ఒకటే బాధ. హల్లెలూయా. ఈరోజు ఒక అంశాన్ని ముగించాలని అనుకుంటున్నాను. కొన్ని వారాల నుంచి తెలిసిన, ధ్యానించిన విషయాలే ఒక్కసారి మళ్ళా రండి త్వరగా. Anyway, మరియా, మార్తా, లాజర్ వారి ముగ్గురిని మనం ఏ విధంగా పోల్చుకున్నాం? ప్రాణము, ఆత్మ, శరీరం. ఓకే, ఆ కథ అంతా మనం విన్నాం. ఈ మార్తా, మరియా, లాజర్ 12వ యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయానికి వచ్చినప్పటికీ వారు ఏమైపోతున్నారు? యేసు ప్రభు వారితో ఆ బల్ల ఎదుట వారు కూర్చున్నట్టుగా, పరిచర్య చేస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అంటే ప్రాణ, ఆత్మ, శరీరము ఏకీభవించినప్పుడు వారి మధ్యలో యేసు ప్రభు ఉన్నట్టుగా మనం ధ్యానించి ఉంటున్నాం. హల్లెలూయా. అటువలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. హల్లెలూయా. ఎటువలే మరియా, మార్తా, లాజర్ వలే మనము కూడా ఎలా ఉన్నాం? వేరే 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 అవయవాలుగా ఉంటూ ఏక శరీరముగా ఉంటున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో ఏముంటది? సంఘం అనే శిరస్సునకు ఆయన ఏమై ఉన్నాడంట? సంఘమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. అటువలే మార్తా, మరియా, లాజరు వలె మనము కూడా ఒకరు అందరూ కలిసి ఒక శరీరముగా పిలువబడి ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు. ఆ శరీరము ఎవరట? ఏమంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు చాలు మీరెరుగరా. ఇప్పుడు అటువలే ఒకరు అందరూ కలిస్తే ఒకరు. ఇంటికి పోయిన తర్వాత మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైపోతున్నాం? అటువలే ప్రాణము, ఆత్మ, శరీరం. సంఘములో అటువలే అవయవములై ఉంటూ ఒక శరీరముగా ఉంటున్నాం. ఇక్కడ ఆయన మధ్యలో ఉంటున్నాడు. వ్యక్తిగతంగా కూడా ఆయన ప్రాణం, ఆత్మ, శరీరం మధ్యలోగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇది మధ్యలో ఉండడం అంటూ ఎప్పటి నుంచి? ఆది కాలములో నుండి మానవుణ్ణి కలగచేసిన మొదలుకొని ఆయన మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఏదైనా తోటలో ఆదాం, అవ్వ ఉన్నప్పుడు ఆయన మూడో వ్యక్తిగా మధ్యలో వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత అబ్రహాము కాలంలో కూడా మోరియా కొండ మీద
అండర్లైన్. ఏ కొండ? మోరియా కొండ మీద ఇస్సాకు అబ్రహాం ఉంటున్నప్పుడు కుమారుని బలి ఇవ్వాలి అనే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన మూడో వ్యక్తిగా వచ్చి, అబ్రహమా, నీ విశ్వాసం, నీ క్రియ నాకు నచ్చింది. అదిగో అక్కడ ఒక గొర్రె ఉంది. అక్కడ అబ్రహాం జీవితంలో కూడా ఆయన మూడో వ్యక్తిగా కనబడుతున్నాడు. మోషే కాలానికి వస్తే మోషేతో అంటున్నాడు, అయ్యా, నాకు ఒక పరిశుద్ధ స్థలమును మీరు కట్టాలి, ఎందుకంటే నేను మీ మధ్యలో నేను నివసించాలని ఉన్నాను. హల్లెలూయా. నిర్గమకాండం 25:8. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 22, 25, 22. అక్కడ నేను నిన్ను కలుసుకొని శాసనములు గల మందసము మీద నుండు 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును మీకు తెలియజెప్పేదను. హల్లెలూయా. అక్కడ మోషే కాలంలో కూడా నాకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టవలయను. మందస్సము ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. ఆ అతి పరిశుద్ధ స్థలములో నేను అక్కడ నివసిస్తాను, నేను మీతో కలిసి మాట్లాడతాను. హల్లెలూయా. ఫస్ట్ ఎక్కడ అబ్రహాం ఎక్కడ అబ్రహాం ఎక్కడ కలుసుకున్నాడు? మోరియా. అక్కడ ఏం జరుగుతా ఉంది మోరియా పర్వతం మీద? మొట్టమొదటి బలి అక్కడ జరుగుతా ఉంది. రైట్. ఏ కొండ? అబ్రహాము ఆదాము కాలం అయిపోయింది. అబ్రహాము కాలం, మోషే కాలం, దావీదు కాలం. దావీదు కాలం వచ్చినప్పుడు అప్పటికి ఏమైపోతుంది? ప్రతిష్ట గుడారం అనేది తగ్గుతూ వస్తా ఉంది. దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించాలి కదా అని ఆయన ఒక ప్రత్యేకమైన ఒక స్థలములో ఒక పరిశుద్ధమైన ఒక గుడారమును కట్టి దానికి ఒక పరిశుద్ధమైన ఒక స్థలమును ఏర్పరిచి ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క స్థలము నియమించబడిన ఆ స్థలంలో 2వ సమూయేలు 7:2 నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా. ఇది తర్వాత చదవండి, అట్లే పెట్టుకోండి. 6:17 చదవండి. 2వ సమూయేలు 6:17. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును ఉంచగా. చాలు. ఏం చేస్తున్నాడంటే ఒక గుడారమును కట్టి ఏర్పరచబడిన ఒక పరిశుద్ధ స్థలమును నియమించి ఆ నియమించే స్థలములో ఆ మందసాన్ని తీసుకుని వచ్చి ఉంచుతాడు. ఒకనొక నాడు ఏమంటున్నాడంటే, నేను దేవదార వృక్షంలో నివసిస్తున్నాను, అటువంటి ఒక కట్టడలో నేనే నివసిస్తాను అంటే నా దేవుడు ఎక్కడున్నాడు? నా దేవుడు ఎక్కడున్నాడు? ఆయన డేరాల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు నేను ఒక మందిరము కట్టాలి. ఏం కట్టాలి? మందిరము కట్టాలి ఆయనకు అని 2వ సమూయేలు 24:24. రాజు నేను అలాగూ తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద పొందును. వెల ఇయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును, ఎడ్లను 70 తులముల వెండికి కొనెను. హల్లెలూయా. ఒక స్థలమును ఆయన కొంటున్నాడు, ఒక పొలమును ఆయన కొంటున్నాడు. సరే, ఎందుకు కొన్నాడు? మందిరము కట్టాలని కొంటున్నాడు. సరే, 22:8. మొదటి దినవృత్తాంతములు 22:8.
మొదటి దినవృత్తాంతములు 22:8. యేహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుట. ఫస్ట్ క్రానికల్స్ 22:8. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నువ్వు విస్తారముగా రక్తం నేల మీదికి ఓడ్చితివి. హల్లెలూయా. దావీదు, నేను డేరాలో నివసించడము నిజమే, నువ్వు గొప్ప ఒక భవనంలో ఉన్నావు, రైట్. నా కొరకు నువ్వు మందిరము కట్టాలనేసి ఒక స్థలము, ఒక పొలమును వెలబెట్టి కొన్నావు, ఓకే, గుడ్. కానీ నువ్వు మాత్రము మందిరము కట్టడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కువగా విస్తారంగా రక్తమును చిందించి ఉంటున్నావు. ఆ చిందించబడిన ఆ రక్తములో ఏమీ లేదు, అందులో పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. నిన్ను నేను దేనికి నియమించాను? ఇజ్రాయేలును నీవు ఏలడానికి నీకు ఒక రాజ్యం ఇచ్చాను, ఒక సింహాసనము నీకు ఇచ్చాను, అది నీకు చాలు. హల్లెలూయా. కానీ స్థలం అయితే కొనబడి ఉన్నది. హల్లెలూయా. ఆ స్థలమును కొనిన దానిని సొలొమోను కాలంలో ఏం జరుగుతుందో 2వ దినవృత్తాంతములు 3:1. 2వ దినవృత్తాంతములు 3:1. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతం నందు దావీదు సిద్ధపరిచిన స్థలమును. ఎక్కడ సిద్ధపరిచాడు తన తండ్రి అయిన దావీదు? మోరియా పర్వతం మీద. అండర్లైన్, మోరియా పర్వతం మీద దావీదు సిద్ధపరిచిన స్థలమును యెబూసీయుడైన ఒర్నాను కలమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవా ఒక మందిరంలో కట్టనారంభించెను. హల్లెలూయా. ఎవరు? సొలొమోను కట్ట ఆరంభించాడు. ఎక్కడ కట్ట ఆరంభించాడు? తండ్రి కొన్న ఆ పొలము ఎవరిది? మోరియా పర్వతము. మోరియా పర్వతం మీద ఏమి జరిగింది? మొట్టమొదటిసారిగా అబ్రాము ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆ యొక్క స్థలం అది, ఏర్పరచబడిన స్థలము, దేవుడు నియమించబడిన స్థలం అది. హల్లెలూయా. ఆ స్థలము మీదనే కాలము యుగాలు జరిగిపోతున్నా కూడా ఆ స్థలము మీద సొలొమోను మందిరము కట్ట ప్రారంభించబడిన ఆ యొక్క మందిరము ఏమైపోతోంది? కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత నెహెమ్యా, ఎజ్రా లేకపోతే జెరుబాబెలు ఆ కాలానికి వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. 2వ రాజులు 25:8, 8, 9, 10. 2వ రాజులు 25:8, 9, 10. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడు నెబుకద్నెజరు యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నింటినీ గొప్పవారి ఇండ్లన్నింటినీ అగ్ని చేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములకు పడగొట్టేది. హల్లెలూయా. మందిరం ఏమైపోయింది? సొలొమోను కట్టించిన మందిరము ఆ యొక్క గోడలంటే ఏమి ప్రాకారాలు ఏమైపోయి కూల్చివేయబడ్డాయి, కాల్చబడ్డాయి. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా సొలొమోను కట్టిన ఆ యొక్క మందిరము కూల్చబడింది. అప్పుడు ఏమి జరుగుతోంది? ఎజ్రా 1:3, ఎజ్రా రాసిన గ్రంథము 1:3. కావున
కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేముకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండును గాక. హల్లెలూయా. నెహెమ్యా 2:13. నెహెమ్యా రాసిన గ్రంథం 2:13. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోతా ఉంది? సొలొమోను కట్టిన మందిరము కూల్చబడింది. ఐ రిపీట్ అగైన్, సొలొమోను కట్టిన మందిరము చాలా మట్టుకు కాల్చివేయబడింది, కూల్చబడింది. అప్పుడు ఎజ్రా, ఈ నెహెమ్యా వీళ్ళందరూ పోయి దానిని పరిశోధించి ఏం చేస్తున్నారు? తిరిగి దాన్ని కడుతూ వస్తున్నారు. ఆ తిరిగి కడుతూ వస్తున్నప్పుడు నెహెమ్యా కాలంలో కొంతమంది యాజకులు ఏమి చేస్తున్నారో చూద్దాం. నెహెమ్యా 3:1. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హల్లెలూయా. ఏమి గుమ్మములు? గొర్రెల గుమ్మములు కట్టించి, ఆ గొర్రెల గుమ్మములు కట్టించి వాటిని ఏమి చేస్తున్నారు? ప్రతిష్ఠించుతున్నారు దానిని. వై? ఆ గుమ్మమును, గొర్రెల గుమ్మమును ఎందుకు ప్రతిష్ఠించుతున్నారు వాళ్ళు? చూద్దాం. యోహాను రాసిన సువార్త 5:2. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. హల్లెలూయా. ఆ గొర్రెల ద్వారం ఎక్కడి దాకా వచ్చేసింది? అదే ఏ కాలంకి వచ్చింది? క్రీస్తు కాలము దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఉండే మందిరము, ఇప్పుడు ఉన్న స్థలము కాదు, ఒరిజినల్ అది కాదు. ఫస్ట్ ఒక మందిరము కట్టుబడ్డారు, పడగొట్టారు, దాన్ని కట్టారు, మళ్ళీ అన్ని కట్టుకుంటా వచ్చారు. హేరోదు కాలానికి వచ్చినప్పుడు మళ్ళా పడద్రోయబడుతుంటున్నది. ఆయన ఏమి చేస్తున్నాడంటే కొత్తగా అదే సొలొమోను మోడల్ లాగా ఒకటి కడుతున్నాడు. పడగొడుతున్నారు, కడుతున్నారు, పడగొడుతున్నారు, కడుతున్నారు. దీంట్లో రెండోసారి కట్టేటప్పటికి ఏమైపోతుంది? ఒరిజినల్ అనేది పోతా ఉంది. పేరు ఎవరిది? ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టాడు, పగలగొట్టారు. మళ్ళా నెహెమ్యా, ఎజ్రా, జెరుబాబెలు వీళ్ళు మళ్ళా ఏమి చేస్తున్నాడు? దాన్ని సరి చేసి మళ్ళా రెండోసారి దాన్ని కడుతున్నారు. హేరోదు కాలం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నారు. హేరోదు కాలానికి వచ్చినప్పుడు ఎన్ని కాలాలు అయిపోయినాయి? ఒకటి ఆదాము, అబ్రహాం, మోషే, దావీదు, సొలొమోను, తర్వాత ఎజ్రా, నెహెమ్యా, జెరుబాబెలు, వాళ్ళ కాలం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? క్రీస్తు కాలం, హేరోదు కాలానికి వచ్చిన్నారు. హేరోదు కాలం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు జన్మిస్తున్నారు. మత్తయి 2:1. రాజైన హేరోదు దినముల యందు బెత్లెహేములో యేసు పుట్టిన ఎవరి కాలంలో యేసు పుట్టాడు? హేరోదు కాలంలో యేసు పుట్టాడు. దేవాలయము ఉంది కానీ దైవత్వము అక్కడ లేదు. ఐ రిపీట్ అగైన్, హేరోదు కాలంలో దేవాలయము ఉంది కానీ దైవత్వం అనేది అక్కడ లేదు. హల్లెలూయా. ఏమి అయిపోతా ఉంది? ఆ కాలము గడుస్తూ గడుస్తూ వస్తున్నప్పుడు మత్తయి 21:10, 12, 13. మత్తయి రాసిన సువార్త 21:10. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు అండర్లైన్,
ఆయన ఎక్కడ వచ్చినప్పుడు, యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఎవరమని కలవరపడేది. ఓకే, 12:13. యేసు దేవాలయములో ప్రవేశించి, యేసు దేవాలయములో, ఏ దేవాలయం అది? సొలొమోను కట్టిన దేవాలయం. అది ఎక్కడ కట్టబడింది? కమాన్, మొరియా పర్వతం మీద కట్టబడింది. మొరియా పర్వతం మీద కట్టబడిన మోషే సొలొమోను మందిరము ఇప్పుడు హేరోదు కాలానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు యెరూషలేములో ప్రవేశించి ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు? ఆ మందిరములోనికి పోతున్నాడు. చదవండి ఇప్పుడు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారిని అందరినీ వెళ్ళగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ముల వారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది వారేనండి. హల్లెలూయా. ఏమైపోయింది ఇప్పుడు? అది ముందు ఏమై ఉండింది? ముందు ఎలా ఉండింది? దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉంది. ఐ రిపీట్ అగైన్, సొలొమోను కట్టిన ఆ యొక్క దేవాలయము, మొరియా పర్వతం మీద కట్టబడిన ఆ దేవాలయములో దేవుని యొక్క ప్రసన్నత అక్కడ ఉండింది. దేవుని యొక్క మందస్సం అక్కడ ఉండింది. రాను 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 అది మరుగైపోయింది. మరుగైపోయి దొంగల గృహముగా మార్చబడింది. అప్పటికి ఎన్నిసార్లు ఆ మందిరము కొట్టబడింది? 2 సార్లు కొట్టబడింది, కట్టబడింది. హల్లెలూయా. యేసు ప్రభు వారు సులువుగా దాని లోపలికి వెళ్లి వాటి అన్నిటినీ వెళ్ళగొట్టి, ఏమి వెళ్ళగొట్టి? అక్కడ జరుగుతున్న అనవసరమైన వ్యాపారాన్ని వెళ్ళగొట్టి ఏమంటున్నాడు? ఇది ప్రార్థనా మందిరము అంటున్నాడు. దీనిని మరో విధంగా తీసుకుంటే మనలో ఉండేది కూడా వెళ్ళగొట్టి అది ఏ గృహమై ఉండాలి? ఏ యొక్క ఇదిగా ఉండాలి? ప్రార్థనా గృహముగా ఉండాలి. హల్లెలూయా. మంచిది. ఇక్కడ దాకా అర్థమైందండి. మార్కు రాసిన సువార్త 13:1. ఇక్కడి నుంచి కొత్త అంశాలండి. మార్కు 13:1. ఆయన దేవాలయంలో నుండి వెళ్ళుచుండగా, ఆయన దేవాలయముల నుండి వెళ్ళుచుండగా అంటే దేవాలయము నుంచి బయటికి వస్తుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో, ఈ కట్టడం ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. ఈ రాళ్ళు ఎలాంటివో, see what manner of stones are these and see what manner of buildings are these. హల్లెలూయా. ఇప్పటికి ఈ రోజుటికి అక్కడక్కడ మిగిలిన రాయిలు పోయి చూస్తే అంత పెద్ద రాళ్ళను ఎలా దానిని సిమెంట్ లేకుండా ఒక్క రాతి మీద ఒక రాయి ఎలా కూర్చోబెట్టారో ఆశ్చర్యం. అంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టారో ఇట్స్ వండర్. ఇంతవరకు మీకు అర్థమై ఉంటున్నది అని అనుకుంటున్నా. ఓకే, సొలొమోను మొరియా పర్వతం మీద సొలొమోను కట్టిన యొక్క మందిరము, దేవాలయము హేరోదు కాలంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా మార్చబడింది? ఆయన అవన్నీ చూసి బయటికి వస్తున్నప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా ఈ రాత్రులు చూసావా? హౌ బ్యూటిఫుల్ ఆర్ దీస్. ఈ రాత్రి ఎలా ఉన్నదో చూసావా? ఈ బిల్డింగ్స్ ఎలా ఉంది చూసావా అని అంటున్నాడు. సరే, ఈ మాటలు ఆయన వినిన తర్వాత యెరూషలేములో ప్రవేశించడం, బయటికి రావడం ఆఖరిసారి. అండర్లైన్ దీస్ వర్డ్స్, వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆయన ప్రవేశించడము, బయటికి రావడం అనేది ఆఖరిసారి. తర్వాత ఆయన ఆ మందిరములో, ఆ యెరూషలేములో ఆయన ప్రవేశించలేదు, క్లోజ్డ్. ఓకే, కానీ
బయటికి వచ్చినప్పుడు ఏమని అన్నారు శిష్యులు? ఆ రాతిని చూడు, కమాండ్, కట్టడము నెమలను ఆ రాతిని చూడు, ఆ కట్టడములు చూడు అన్నాడు. ఓకే, ఇది ఆఖరిసారిగా ఆయన లోపల ప్రవేశించాడు, బయటికి వస్తుంటున్నాడు. ఈయన ఇక్కడ 2 ప్రవచన పూర్వకమైన మాటలైన మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఆయన కాలానికి, హేరోదు కాలంలో యేసు ప్రభు 2 ప్రవచన విధంగా, ప్రిడిక్షన్ అంటే ఏంటి తెలుగులో నాకు అర్థం కావడం. ప్రిడిక్షన్ అంటే ముందొచ్చినా లేదా భవిష్యత్తునా లేకపోతే ఏదో దానికి తెలియదు. ప్రిడిక్షన్, ప్రిడిక్టింగ్ సంథింగ్, జరగబోయేది ఆయన చెప్పడం. ఓకే, 2 విషయాలు, 2 మాటలు చెప్పినాడు. వాటి ముందు వెనుకున్నా కూడా నేను వెనుకున్నది ముందు చెప్తాను, తర్వాత ముందున్నది తర్వాత చెప్తాను. ఓకే, గాట్ ఇట్? వింటున్నారా? మొట్టమొదట ప్రవచనం అంటే ప్రిడిక్షన్, ముందున్నది చెప్పబోతున్నాడు. మార్కు రాసిన సువార్త 13:2. అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, ఈ గొప్ప కట్టడములను నువ్వు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటి అయినా, ఈ రాతిని ఎంత బాగుంది, కట్టడాలు ఎంత బాగుంది అన్నావు కదా. రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని అతన్ని చెప్పాను. హల్లెలూయా. వీరికి అర్థం కాలే. ఎందుకు ఇట్లా అంటున్నాడు ఎవరికి అర్థం కాలేదు. కానీ ఏమన్నాడు? ఆ మందిరాన్ని చూసి అక్కడ ఉంటున్న రాతిని, ఆ పట్టణాన్ని, ఆ యొక్క మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్తున్నారు, ప్రభా ఎంత బాగుంది రాళ్ళు, ఎంత బాగుంది ఈ కట్టడాలు అంటే. ఈయన అంటున్నాడు రాతి మీద రాయి ఒక్కటైనా ఉండదు, పడద్రోయబడుతుంది. హల్లెలూయా. అది పడద్రోయబడుతుంది అంటున్నాడు. సరే, మత్తయి రాసిన సువార్త 27:24. ఎందుకు ఈ మాటలు అన్నాడు? ఎందుకు దేవుడు ఒక్క రాతి మీద రాయి ఉండదని ఎందుకు అన్నాడు? 27:24. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి, ఈ నీతిమంతుని యొక్క రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడి. 25. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను అనేది. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయి అప్పగించాడు. హల్లెలూయా. మనసులో ప్రవచనం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? రాతి మీద రాయి ఒక్కటైనా కూడా ఉండదు అని ముందు ఎప్పుడో మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయంలో చెప్పినాడు. ఇప్పుడు ఆఖరి దశలో వచ్చినప్పుడు ఏమి జరుగుతోంది? వీళ్ళు ఏమంటున్నారు? వీరిని సిలువ వేయుడి, వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండడం కాక అని పలుకుతున్నారు. అప్పుడు యేసు ప్రభు యొక్క వయసు ఎంత? 33.5 అంటే 30వ శతాబ్దం. ఆయనని సిలువ వేసినారు. సిలువ వేసి ఆయన సమాధి చేయబడి లేచి అదని తర్వాత కదా. సిలువ వేసినప్పుడు ఆయన ఆ యొక్క సంవత్సరము 30. అక్కడి నుంచి 40 సంవత్సరాలకు 30 + 40 30 + 40 70. 70, 7, 70, 40 చాలా సంఖ్యలు ఇవి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అప్పుడు రోమా రాజ్యానికి సంబంధించిన టైటస్ అనే ఒక శతాధిపతియో లేకపోతే చక్రవర్తియో సంథింగ్ ఈజ్ అన్ ఎంపరర్, ఈజ్ అ జనరల్ చీఫ్
ఓకే, ఏమి చేస్తున్నాడంటే యెరూషలేములో ప్రవేశించబడి మందిరాన్ని పడగొట్టి యూదులని ఎన్నడూ ప్రపంచంలో జరగనింతగా వారిని హతమార్చి చెదరగొట్టి వారి రక్తము వారి మీద పడినట్లుగా చేశాడు. ఎవరు టైటస్. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయిందంటే ప్రపంచ పటంలో ఇజ్రాయిలు అనే ఒక ఆ దేశము పటము నుంచి తీయబడింది. ఎందుకంటే లేదు ఇజ్రాయిల్. యూదులందరూ చెదరగొట్టబడ్డారు. మరలా ఎప్పుడు వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది? ఆ జపాన్ లో ఏమి ఇదని హిరోషిమా నాగసాకి. ఏం వర్షం వస్తుందా? ఎవరు గొడుగు? ఓహో, పిల్లలకి ఎండ తగిన వయసు. గొడుగు కనబడితే నాకు హల్లెలూయా. ఓకే, ఏమైపోయినారండి? వారి రక్తము వారి మీద ఇజ్రాయిల్ అందరూ ఏమైపోయారు? చెదరగొట్టబడ్డారు. రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే యూదులు ఇజ్రాయేలీయులంతా చెదరగొట్టబడ్డారో, నాకులో ఇజ్రాయిల్ అనే దేశము ఎప్పుడైతే తొలగించబడిందో ముస్లిమ్స్ ఆక్రమించి అదే మోరియా పర్వతమును ఆక్రమించుకొని వాళ్ళకి తోచిన విధంగా ఒక మందిరము కట్టి దానికి ఈ రోజుటికి సంఘము ఎత్తబడేదాకా దాని పేరు డోమ్ ఆఫ్ ది రాక్. అక్కడ ఎవరికి ప్రవేశము? ముస్లింస్ కి ప్రవేశము కానీ క్రైస్తవులకి ప్రవేశము లేదు. వాళ్ళు ఊరికే ఆ యొక్క మోరియా పర్వతముని ఊరికే అలా తొంగి చూడాల్సిందే గాని వారికి ఎందుకు అది దొంగల గురముగా మార్చబడింది. రాతి మీద రాయి ఉండదు అని ప్రవచించాడు. అయిపోయింది దాని కథ. రెండవ ప్రవచనం. హల్లెలూయా. యు గాట్ ఇట్. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 18, 19, 20. త్వరగా యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 18, 19. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని, ఏదో ఒక సూచక క్రియ మాకు చూపించు అని అడుగుతున్నారు. యేసు ఈ దేవాలయం పడగొట్టుడి 3 దినములలో దాన్ని లేపుదని తర్వాత యూదులు ఈ దేవాలయం 45 సంవత్సరములు కట్టిరే. అంతకు ముందు డూమ్ ఆఫ్ ద రాక్ అనబడుతున్న దానికి ముందు ఉన్న దేవాలయం ఎన్ని సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడు? దాన్ని 46 సంవత్సరాలు కట్టాడంట. దాన్ని 3 దినములలో దాన్ని అయ్యా 46 సంవత్సరాలుగా కట్టబడిన ఈ యొక్క దేవాలయము నువ్వు 3 దినాల్లో కడతావా అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఈయన ఎవరి గురించి ప్రవచించుకుంటున్నాడు? తన్ను తాను గురించి ప్రవచించుకుంటున్నాడు. చదవండి 20. అయితే ఆయన తన శరీరం అనే దేవాలయమును గురించి మాట చెప్పాను. హల్లెలూయా. దేని గురించి చెప్పాడు? తన శరీరం అనే దేవాలయం గురించి ఆయన మాట్లాడాడు. ఇది వారికి అర్థము కలిగింది. సరే, ఆయనను సిలువ వేయడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయారు? కమాన్, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోయారు? యెరూషలేములో నుండి తీర్పు తీర్చి వీనిని సిలువ వేయాలి అనేసి అదే యెరూషలేము అదే దేవాలయముల నుంచి ఆయనని బయటికి తీసుకుని వెళ్ళారు. మొరియా కొండ మీద నుంచి గొల్గొతా కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభు వారు మొరియా కొండ మీద సిలువ వేయబడలేదు. హల్లెలూయా. ఎందుకు అక్కడ వేయబడలేదు? అది యూదుల ఆచారం అయిపోయింది. మొరియా కొండ యూదుల ఆచారం. సొలొమోను కట్టిన
దేవాలయము యూదుల ఆచారం. గాట్ ఇట్? సరే చూద్దాం. మత్తయి రాసిన సువార్త 22:32, 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనును ఒకడు కనబడగా, వారు వెళ్ళుచుండగా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుచుంటుండగా, మొరియా కొండ మీద నుంచి యెరూషలేము నుంచి వారు బయటికి వెళ్ళుచుంటుండగా. యోహాను రాసిన సువార్త 19:17. యోహాను రాసిన సువార్త 19:17. కమాన్. వారు యేసుని తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఎందుకు యెరూషలేము కాకుండా యెరూషలేము వెలుపల ఉంటున్న గొల్గొతాకు ఆయన తీసుకుని పోవాల్సి వచ్చింది? ఎందుకు తీసుకుని పోవాల్సి వచ్చింది? అర్థమవుతుందా మీకు? మొరియా కొండ మీద ఒక బలి జరిగింది. అది క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నది. కానీ యేసు ప్రభు వారు మాత్రము మొరియా పర్వతం అని పడుతున్న, యెరూషలేములో ఉంటున్న మొరియా పర్వతం అని పడుతున్న ఆ యొక్క స్థలంలో ఆయనను సిలువ వేయకుండా గొల్గొతాకు ఎందుకు ఆ యొక్క గోడను వెలుపల బయటికి తీసుకొచ్చి గొల్గొతాలో ఆయన సిలువ వేయబడింది? ఎందుకు అంటే లేవీకాండం 16:27. లేవీకాండం 16:27. పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెను. పాప పరిహార్థ బలియగు ఆ కోడెను, ఆ మేకను ఒకడు పాలెమున వెలుపలికి తీసుకుని వెళ్ళి పోవలెను. వాటి చర్మములను, వాటి మాంసమును, వాటి బలమును అగ్నితో కాల్చివేయవలెను. 28. వాటిని కాల్చివేసిన వాడు తన బట్టలు ఉతుకుకొని స్నానము చేసుకొని తర్వాత పాలెములోనికి తర్వాత రక్తమును తీసుకొని పాలెములోకి రావాలి. అమ్మ అర్థమవుతుందా లేదా? పాప పరిహార్థపు బలి జరగాలట్లంటే అది ఎడ్ల యొక్క రక్తము గాని, మేకల యొక్క రక్తం గాని, అది ఏ రక్తమైనా సరే అది అక్కడ వధించకూడదు. పాలము వెలుపల అంటే ఆ స్థలము నుంచి వెలుపలకు పోయి దాన్ని అక్కడ వధించి, దాన్ని కాల్చి, దాన్ని అన్ని చేసి, ఎవడైతే దాన్ని చంపాడో వాడు ఏమి చేయాలి? దానిని కాల్చాలి. వీడు ఏమి చేయాలి? వీడు స్నానము చేసుకుని బట్టలు ఉతుక్కొని తర్వాత ఎక్కడికి రావాలి? లోపలికి రావాలి, పరిశుద్ధ స్థలానికి రావాలి. దేనితో రావాలి? ఆ యొక్క పాప బలిహార్థమైన బలి అర్పించిన రక్తంను తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి రావాలి. అప్పుడు ఎవరెవరైతే పాపాలు ఉన్నాయో అది క్షమించబడతాయి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:11. అమ్మ వింటున్నారా? నేను ఊరికి అరుస్తున్నాను. అరిసేదానికి కొంచెం విలువయ్యాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:11. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల ఎవరు తేవాలి? ప్రధాన యాజకుడు తేవలను. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపల
దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. ఆయన మోరియా పర్వతం మీద సిలువ వేయబడ్డానికి జరగని పని, ప్రజల యొక్క పాప పరిహార్థమైన క్షమాపణ వారికి కలగాలంటే, పాప క్షమాపణ కలగాలంటే ఆయన ఎక్కడ పోయి శ్రమ నొందాలి? గవిని వెలుపల పోవాలి. ఆయన గొల్గొతాకే పోవాలి. హల్లెలూయా. అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? ఆ రక్తం ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? కమాన్. ఎక్కడ లోపలికి? అక్కడ లోపలికి రావడానికి పరిశుద్ధ స్థలం అది లేదు. అది దొంగల గృహమైంది. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి చేరాడు. హల్లెలూయా. అది పరిశుద్ధ స్థలం. ఇది సత్యం. హల్లెలూయా. Come on. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12. I hope you people understood. మేకల యొక్కయు కోడల యొక్కయు కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించెను. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:17-18. వారి పాపములను వారి అక్రమములను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఎన్నడూ ఉండదు. ఇక్కడ ఎన్నడూ ఇంకా ఉండదు. హల్లెలూయా. ఎక్కడికి చేరుకున్నాడైనా? పరిశుద్ధ స్థలములో ప్రవేశించబడ్డాడు. ఎక్కడి నుంచి ప్రవేశించబడ్డాడు? గొల్గొతా. మోరియా పర్వతము ఆచారబద్ధమైనది. అది యూదుల ఆచారబద్ధమైనది. గొల్గొతా అనేది సత్యమైనది, నిత్య జీవము కలగజేసింది, పాప క్షమాపణ కలిగేది. అర్థమైందండి? ఇప్పుడు అబ్రాహాము, ఇస్సాకు, మోరియా పర్వతము ఆచారం. క్రూసిఫిక్షన్ అనేది క్రీస్తును సిలువ వేయడం, ఆయన శ్రమ నొందడం ఎక్కడ? అది నిజం. అక్కడే మనకేమి జరిగింది? పాపక్షమాపణ జరిగి ఉంటున్నది. ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి, భూలోకము నుంచి గొల్గొతకు వెళ్ళి, గొల్గొత నుంచి సమాధికి వచ్చి, సమాధి నుంచి సజీవుడైన రాయిగా ఆరోహణుడైనాడు. అందుకే యెషయా ఏమంటున్నాడో చూద్దాం. 28:16. ఇంకా 2-3 మాటలలో ముగిస్తాను. 28:16. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సీయోనులో ఏం వేశాడు? పునాదిగా రాతిని నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు ఏం పడడు? కలవరపడడు. ఎన్ని రాళ్ళు ఉన్నాయాడో? ఒకటి పునాది అయిన రాయి ఉంది, ఒకటి పునాది అనే రాయి ఉన్నది, ఒకటి మూల రాయి ఉన్నది. పునాది అనే రాయి క్రీస్తే. హల్లెలూయా. పునాది అనబడుతుంటున్న రాయి క్రీస్తే. హల్లెలూయా. Girls, understood? Any doubts? Anybody? You can ask me. Okay? పునాది ఎవరు? అసలు ఏంది పునాది? యేసు ప్రభు వారు గొల్గొతాలో సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి,
తిరిగి లేవడం అనేది పునాది. హల్లెలూయా. ఆ పునాది మీదే మనం నిలబడి ఉన్నాము. ఆ పునాది మీద కట్టబడుతున్నాము కాదు, నిలవబడి ఉన్నాము. ఆ పునాది ముఖ్యము. ఆ పునాది మన జీవితాలకు విశ్వాసము. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థము, మన ప్రకటించే ప్రకటన వ్యర్థము. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేయడం ఎంత సత్యం అంటే, ఆ సత్యానికి మరో పేరే విశ్వాసం. ఆ విశ్వాసం మీద ఉంటున్నాం. ఇప్పుడు ఆ విశ్వాసం మీద మనం ఏమి కావాలి? కట్టబడాలి. హల్లెలూయా. మొదటి పేతురు 2:4. మొదటి పేతురు 2:4. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమునైన రాయగు ప్రభు వద్దకు వచ్చిన వారై. చాలు. ఆయన ఏ రాయి అయినాడు? ఇప్పుడు సజీవమైన రాయి. ఇదే మాటలు, ఈ మాటలే కీర్తన 118:22 ఉంటది. వద్దులేండి, రాసుకోండి ఊరికే కావాలంటే. ఇది ఏమి రాయి? సజీవమైన రాతి దగ్గర మనము రావాలి. ఈ రాయి ఎవరు? ఈ రాయి ఎలాంటిది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఏమై ఉన్నది? ముఖ్యమైన అరెన్ ఐ టోల్డ్ యూ, ఆ మూలరాయి ఫోటోస్ నాకు కావాలనేసి. ఓకే, ముఖ్యమైన మూలరాయి. ఇది మూలనా? ఇది మూల. సరే, ఇది మూల. ఈడ ఒక రాయి ఇట్లా పెడతారు. దీని కొలతకు అక్కడ ఒక మూలలో ఇంకొక రాయి ఉండాలి. ఆ మూల రాయి లేకపోతే ఈ రోజుకి కూడా ఎవడే గాని ఇల్లు గాని, అది ఒక చిన్న కొట్టము గాని కట్టలేడు. గనక కట్టలేడు. మూలరాయి పెట్టుకుండా ఇల్లు కట్టబడదు. హల్లెలూయా. ఆయన ఏమి రాయి అయినాడు? మూలరాయి. ఆ మూలరాయిని బట్టి, ఆ మూలరాయి ఎలాంటి రాయి? సజీవమైన రాయి అది. హల్లెలూయా. పునాది వేరే. పునాది ఏంటి? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పునాది. మూలరాయి ఏంటి? ఎందుకు మూలరాయి? మనము కట్టబడడానికి. అది ఎలాంటి రాయి? ఆ మూలరాయి సజీవమైన రాయి. అయితే ఇప్పుడు నేనెలా ఉండాలి? మొదటి పేతురు 2:5. మొదటి పేతురు 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నేను సజీవమైన రాయిగా నేను ఎలా ఉండాలి? ఇది దేవుడు అనుమతిస్తే, ఆరోగ్యమును క్షేమమును నడిపింపు ఇస్తే, రానున్న రోజులలో సజీవమైన రాయి అంటే ఏంటి, ఎలా కట్టబడాలి అనేది ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏంటంట? ఆయన పునాది అంట, ఆయన మూలరాయి అంట. ఆ మూలరాయి ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సచ్చిన రాయిగా లేదు. అది సజీవమైన రాయిగా ఉంటే నేను సజీవమైన రాయిగా ఉన్నానా లేదా సచ్చిన రాయిగా ఉన్నానా అనేది తెలుసుకోవాల్సింది. గాట్ ఇట్? హల్లెలూయా.
అది కట్టాలంటే, అది ఆ విధంగా నేను కట్టబడాలంటే ఏమి చేయాలి చూద్దాం. ఇప్పుడు కాదు. ఎందుకు ఇన్ని ప్రక్రియ, ఇన్ని ఆ ఏదేనో తోట కాడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు అంటే అపొస్తలుల కార్యం 7:48-49. అపొస్తలుల కార్యం 7:48-49 త్వరగా. యాకోబు యొక్క అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరే. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూలోకము నా పాదపీఠము. మీరు నా కొరకు ఇలాంటి మందిరము కట్టుదురు. నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతంలో కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసించాడు. సర్వోన్నతుడు హస్తకృతాలయములో ఆయన నివసించును. నేను ఇన్ని చేశాను, ఇది పరిశుద్ధ స్థలం అని నమ్ముతున్నామే గాని ఆయన నివసించేది ఇక్కడ కాదు. ఆయన నివసించేది సజీవమైన రాళ్ళగా ఉంటున్న మన జీవితాల్లో ఆయన నివసిస్తాడు. ఎందుకంటే ఈ యొక్క బిల్డింగ్ ఇది మనుషుల చేత అలంకరించబడినది కాదు, ఆయన చేతుల్లో అలంకరించబడిన మందిరం ఇది. ఈ మందిరము దేవుని ఆలయము అని మీరు ఎరగరా? ఇప్పుడు ఈ మందిరము దొంగల గృహమా లేకపోతే దేవుని మందిరమా? దేవుని మందిరముగా అది ఉండడానికి అది ఏ విధంగా కట్టబడాలి? సజీవమైన రాళ్లగా అది కట్టబడాలి. సజీవమైన రాళ్లగా కట్టబడడానికి దేవుడు అనుమతిస్తే రానున్న రోజుల్లో చూద్దాం. ఇంతకు నేను సజీవమైన రాయా కాదా తెలుసుకోవడానికి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఈ దీనిని చేయడని చెప్పాను. దేవుడి మాటలు మన వెనకడికి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.